హాయ్ హలో అండి. ఈ వీడియో మీకు పార్ట్ 4గా చూపిస్తున్నాను. చాలా లెంతీగా ఉందండి వీడియో, అందుకే పార్ట్స్గా చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇలా ఎందుకంటే నేను చెప్పాను కదండి, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. నాకు ప్రత్యేకంగా పూజ గది లేదండి. నేను ఇట్లా సెల్ఫ్లు కట్టించుకున్నాను అంతే. ఆ సెల్ఫ్ల దగ్గరే ఒక టేబుల్ వేసుకొని ఎప్పుడు ప్రత్యేక పూజలు చేసుకున్నా ఇలా చేసుకుంటానండి. టేబుల్ పైన ఇలా 2 పీటలు పెట్టుకొని వాటిని అలంకరణ చేసుకొని వాటిపైన దేవుళ్ళ ఫోటోలు ప్రతిష్టాపించుకుంటాను. ఇవి మాత్రమే ఎందుకు పెడతానంటే, ఇవి నా పెళ్ళిలో పెట్టిన పీటలండి. ఈ పీటలపైనే నేను నా భర్త కూర్చొని వేద మంత్రాలతో వివాహం చేసుకున్నాము. అందుకే ప్రతిసారి నేను ఈ పీటలనే వాడతాను దేవుళ్ళ కోసం. ఈ పీట పైన లక్ష్మీదేవత అమ్మవారి ఫోటో పెడతానండి. అందుకే అష్టదిక్కులున్న ముగ్గు వేసుకుంటున్నాను. అష్టవస్తువులతో లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఈ పీట పైన పెట్టుకుంటానండి. ఇలా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుంటున్నాను. భక్తి శ్రద్ధలతో చేస్తేనే కదండి పూజ అవుతుంది. నామమాత్రంగా చేస్తే నటించడం మాత్రమే అవుతుంది. మనం దేవుడి కోసం ఎంత టైం స్పెండ్ చేస్తామో ఆ దేవుడు కూడా మన కోసం అంత టైం స్పెండ్ చేస్తాడని నేను నమ్ముతాను. నా చిన్నప్పటి నుంచి నాకు పూజలు అనేది తెలిసినప్పటి నుంచి ఎక్కువ టైం నేనైతే పసుపు కుంకుమతోనే స్పెండ్ చేస్తానండి. పసుపు కుంకుమలో మునిగి తేలుతాను. నిజం చెప్పాలంటే కడపలు ఉదియడమైనా, తులసి అమ్మవారి కోట ఉదియడమైనా, దేవతలకి అలంకరణ చేయడమైనా, ఏదైనా నాకు ఇలా చెయ్యాలి అనే వయసు వచ్చి నా బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ఇలా చేసుకుంటూనే ఉంటాను. బియ్యపిండితో పెట్టుకుంటున్నానండి బొట్లు. ఎందుకంటే ముగ్గు సరిగ్గా అంటుకోదు కదా బియ్యపిండి అయితే. పసుపుకి మంచిగా అంటుకుంటుంది. అండ్ ఈ పీట పైన కమలం పువ్వు వేసుకుంటున్నాను. పూజలు అనేవి ఎక్కువ ఎవరు చేయట్లేదు అని అనుకుంటారు. ఎవరండి అసలు అలా మాట్లాడేది? ప్రతి ఒక్కరు చూయించుకోలేకపోవచ్చు అందరికీ. కానీ నాకు తెలిసిన వరకు భారతీయ ప్రతి మహిళకి పూజ చేసుకోవాలన్న భావం ఖచ్చితంగా ఉంటుంది. మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి మహిళ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అండ్ కాపాడుకోవాలి కూడా. అండ్ ఇప్పుడు అన్నిటికీ అలంకరణ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఇక పూజ దగ్గరికి స్టార్ట్ చేద్దామని నా కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నాను. వేరే చిన్న బౌల్లో కలుపుకుంటున్నానండి. మళ్ళీ అది అలంకరణ చేయడానికి ఎందుకని చెప్పేసి చిన్న బౌల్లో కడిగేసుకుంటాను, పెట్టేసుకుంటున్నానండి. అండ్ మా శ్రీవారు కూడా నేను ఏ పూజ చేస్తానన్నా, ఏ టైంకి లేస్తానన్నా కూడా, నాకు ఏ వస్తువు కొనియాలన్నా అస్సలే వెనకాడారండి. నువ్వు ఇదంతా వేస్ట్ చేస్తావు అది ఇదని. ఏ ఒక్కరోజు నా పెళ్ళి కాకముందుకి నా తల్లిదండ్రి, నా పెళ్ళైనాక నా అత్తమామ, నా భర్త ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నారండి. నీకు నచ్చినట్టుగా చేసుకో అనే పర్మిషనే ఇస్తారు. చూసారా, టేబుల్ పైన నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ముందు రోజు చేసుకున్నానండి. నాకు అన్నీ ఒక్కరోజు అంటే అస్సలు వీలవ్వవు. నాకు S&D ఫ్యాషన్స్ శారీ సెంటర్ ఉందండి, శ్రీ దుర్గా సూరత్ శారీ సెంటర్. అండ్ అంతకంటే పెద్ద పని, నాకు 2 చిన్న పాపలు, చిన్న బేబీ అయితే ఫీడింగ్ బేబీ అండి. అంతా క్లీన్ చేసుకున్నాక రోజ్ వాటరును పచ్చకర్పూరం చల్లుతున్నాను. మళ్ళీ పసుపు కుంకుమ వేస్తున్నానండి పీటలు పెట్టి ఫోటో పెట్టడానికి.
శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకోవడానికి 5 రోజుల ముందు నుంచి కూడా మార్నింగ్ 2:30, 2కి అండ్ 3కి, 3:30కి లేస్తేనే నాకు శ్రావణ శుక్రవారం రోజు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవడానికి వీలైందండి. అదే రోజు చేసుకోవాలంటే మాత్రం నాకు అస్సలు వీలవ్వదు. నేను ప్రతిదీ శుభ్రతతోటి ప్రతిదీ పద్ధతిగా చేసుకుంటానండి. అండ్ ఇది గాజుల మాల అమ్మవార్లకి.